ఈ రోజు వీళ్ళు సంక్షేమం గురించి మాట్లాడతారు. ఈ రోజు సంక్షేమం అంటే ఏంటో మేమే చేసాం, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం అని చెప్తారు. కానీ ఎవరైతే కష్టపడే మనస్తత్వం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరినైతే సమాజంలో ఎదనీయకుండా వాళ్ళకి అవకాశాలు కల్పించకుండా మన రాజకీయ వ్యవస్థ నడుచుకుంటూ వచ్చిందో, వాటన్నిటిని దాటుకునే విధంగా ఒక వారధిగా ధైర్యంగా అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొచ్చింది బలహీన వర్గాలని ఆ రోజున ఎన్టీ రామారావు గారు. ప్రతి సందర్భంలో కూడా కేవలం ఓటు బ్యాంక్గా వాడుకునే పరిస్థితుల్ని దాటి నిజాయితీగా వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అనే ఆలోచనతోటి అనేక పథకాలు ఆ రోజు తీసుకొచ్చాను. నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను. తెనాల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఏ విధంగా పనిచేసి గత 4-5 నెలల నుంచి కష్టపడ్డాము, రాష్ట్రంలో ఒక మార్పు కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, నిజాయితీగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి వర్గాన్ని కూడా ఇంకా ముందుకు నెట్టే విధంగా మనమంతా మనం సహాయం చేసే విధంగా మనం ముందుకెళ్దాం. అందులో నేను మీతో పాటు ఒక భాగస్వాముడిని. ఈ ప్రయాణాన్ని మీరందరూ కూడా చూశారు, ఆశీర్వదించారు. చాలామంది ఇందులో భాగస్వాములు అయ్యి కష్టపడ్డారు. నాతో పాటు ఏమాత్రం కూడా ఏ సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా నిలబడిన పెద్దలు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి కార్యక్రమంలో కూడా రాజ్కుమారి గారు పాప ఆమె వయసులో పెద్ద అయినా కూడా మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఆమె ఎప్పుడు ముందు ఉంటారు. ఆ విధంగా ఆమె కూడా కంట్రిబ్యూట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాటిపట్ల దక్షిణామూర్తి గారు, ఆయన మన ప్రాంతానికే మంచి పేరు తీసుకొచ్చారు. ఆయన భావాలు చాలా బలంగా వినిపిస్తూ ఉంటారు, ఎక్కడ కూడా తగ్గరాయన. అటువంటి వ్యక్తుల వలన మనం ఎప్పుడైనా సరే పొరపాటు చేస్తుంటే కరెక్షన్ చేసుకోవచ్చు. మనం రేపటి రోజున చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, రేపటి రోజున చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు, మన ప్రాంతానికి మనం మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటిలో కూడా పెద్దలందరూ కూడా మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. చాలామంది ఈరోజు హాజరయ్యారు, మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆశీర్వదించారు. కానీ ప్రజల కోరిక మేరకు నిలబడి ఒక బాధ్యతతోటి మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకునే విధంగా ముందుకెళ్దాం. ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, అందులో ఏమాత్రం కూడా డోకా లేదు. ఒక మంచి మార్పు తీసుకొస్తాం. ఆ మార్పులో భాగంగా మీరందరూ కూడా గర్వపడే విధంగా, మరొకసారి తెలుగు జాతి గర్వపడే విధంగా ఎన్టీ రామారావు గారి పుస్తకావిష్కరణ, దానికి సంబంధించిన కార్యక్రమం తెనాల్లో కనివిని ఎరిగిన రీతిలో చేయాలని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా కోరుతూ, ఆయన చేసే కార్యక్రమానికి మనందరం కూడా అండగా నిలబడి అద్భుతంగా చేద్దామని చెప్పి నేను కూడా మీతో పాటు కలిసి ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతూ, ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా జరగాలి. సమయం బాగా ఇప్పటికే అందరం కూడా మాట్లాడాం. చాలామంది పెద్దలు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి ఏంటో ఆ రోజున ఆయన ఇచ్చిన ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా తీసుకెళ్ళాలి సమాజంలో. ఎందుకంటే అంత ఆనెస్ట్ పొలిటీషియన్ మళ్ళీ మనం చూడం. రాజకీయాల్లో డబ్బుల కోసం కాదు, నిజాయితీగా బలంగా పేదలకి నిలబడాలి, పేదల కోసం పనిచేయాలనే స్ఫూర్తితోటి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ స్ఫూర్తిని మనందరం కూడా అదే నిజాయితీతోటి నిరాడంబరంగా బతకడం కూడా నేర్చుకోవాలి ఆయన దగ్గర. నాకు బాగా గుర్తు, ఒకసారి ఆయన అసెంబ్లీకి మారుతి 800 ఆయనే తోలుకుంటూ వచ్చారు. ఆ రోజు పెట్రోల్ ధరలు పెరిగితే. అంత సింపుల్గా బ్రతికే వ్యక్తి రాజకీయాల్లో ఒక మార్పు కోసం ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం నిలబడిన వ్యక్తి గురించి మనం ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుకోవడం, ఆయన జయంతి సందర్భంగా మరొకసారి పునరంకితమై రాష్ట్రానికి మంచి పరిపాలన అందిద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం కల్పించి నన్ను ఆహ్వానించినందుకు సాయి మాధవ్ గారికి, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.